గత 5 సంవత్సరాల్లో పిచ్చోడు పరిపాలించాడు ఈ రాష్ట్రానికి. ఈ పిచ్చోడు పోయిన తర్వాత ప్రజలందరినీ మోసం చేసి ఎన్నికలు గెలిచిన పిచ్చోడు ఇవాళ ఒకడు కూత కూస్తున్నాడు. పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారు చంద్రబాబు నాయుడు చదువుకునేటప్పుడు ఇప్పుడు కొట్టాడంట. ఆడు చూసినాడు. ఈ ముఖ్యమంత్రి పుట్టిండాడు. ఈ ముఖ్యమంత్రికి ఏం తెలుసు? అదిగాక తప్పుడు కూతలు కూస్తున్నాడు. ఇప్పటికి కూడా తప్పుడు కూతలు కూస్తున్నాడు. ప్రజలను నమ్మించాలని ఏదో చేస్తున్నాడు, తప్పన పడుతున్నాడు. ఈ దుర్మార్గం ఒకటే నేను చెప్తున్నా, చేతగాని దద్దమ్మగును ప్రజలు మోసం చేసి ఒక్కసారి ఓటేసి గెలిపించే నేను రాష్ట్రమంతా శ్మశానం చేసి పెట్టావు. నీవు ఈరోజు చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడతావా? చంద్రబాబు నాయుడు కొట్టి నువ్వు చూసావా? నువ్వు పుట్టలేదు అప్పుడు. నీ వయసు ఎంత? నీ బతికెంత? ఈరోజు ఏదేదో మాట్లాడుతున్నావు. నోరిచ్చిన కుక్కలు మాట్లాడటం మురుగుతే మాత్రం మంచిది కాదు. నోటికి తాళం ఏదో వస్తుంది. జగన్మోహన్ రెడ్డి సిగ్గు లజ్జ లేదు నీకు, సిగ్గు లేదు అసలు నీకు. నీవు ఎక్కడ అసలు రాష్ట్రం ఎక్కడొచ్చినా, ఏ జిల్లాకు వచ్చినా, ఎక్కడ అడుగు పెట్టినా అల్లకల్లోని చేయడం, సృష్టించడము, ఏదో ఒకటి రౌడీజం చేయడము. రౌడీజం చేస్తే ఈ గవర్నమెంట్ దెబ్బ కొట్టాలని చూస్తున్నావా? నీ తరం కాదు. నువ్వు ఎన్ని రౌడీలు చేసినా మీ రౌడీతనం అంతా తొందరలో జైలు పోవాల్సి వస్తుంది. తప్పు చేసిన ప్రతి ఒక్కరికి శిక్ష తప్పదు. నీకు తప్పదు, మీ నాయకులకు తప్పదు. ఎక్కడెక్కడ తప్పు చేశాడో, ప్రభుత్వానికి ఎవరైతే వెన్నుపోటు పొడిచారో, ప్రభుత్వ సొమ్ముని కాజేసినటువంటి దుర్మార్గులను ఎవ్వరి వదిలిపెట్టేది. మద్యం మాఫియా చూస్తున్నాం ఇవాళ. మద్యం మాఫియా అవినాష్ రెడ్డి ఇవాళ చూసాం. ఒక ఎంపీ అది ఎవరు? మీ బంధువు సొంతం. ఆ దుర్మార్గుడు 3,500 కోట్ల రూపాయల స్కామ్ చేస్తే ఆ దుర్మార్గుడు జైల్లో ఉంటే ఈ చేతగాని దద్దమ్మగాడు పోయి జైల్లో పలకరిస్తాడు. అంటే స్కాములు చేశాం మేము, మమ్మల్ని ఎవడు ఇప్పిస్తాడు, మమ్మల్ని ఏం చేయలేరు అని చెప్పి దొమ్మ ధైర్యంతో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి తొందరలో అన్నీ బయటకు వస్తున్నాయి. కేసులు ఒక్కొక్కటి లాగుతున్నారు. తొందరలో నీది కూడా ఉంది. తొందరలో నీవు కూడా ఆలోచించాలి. ఒక ముఖ్యమంత్రిగా పనిచేశావు. ఎవడైనా ఎక్కడి నుంచి ఏం మాట మాట్లాడాలి? పబ్లిక్ వస్తే పబ్లిక్ రాలేవు, ఏదో ఒకటి అల్లరి సృష్టిస్తావు. ఈరోజు 5 ఏళ్ళు ప్రెస్ ముందుకు రాలేదు. నేను ఈ పని చేసినా అని చెప్పుకుంటే ధైర్యం లేదు నీకు. కాబట్టి ఏదన్నా మాట్లాడేటప్పుడు వాస్తవాలు తెలుసుకొని మాట్లాడు. వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడితే మాత్రం శిక్ష తప్పదు నీకు తొందరలో. నీవు ఏమంటావు? ప్రతిసారికి ఏదో రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతున్నావు. నీ రెచ్చగొట్టే మాటలకు మా నాయకుడు, మా చంద్రబాబు నాయుడు రెచ్చిపోయే మనిషి కాదు. ఎక్కడెక్కడ ఏమి చేయాలో, ఎక్కడెక్కడ ఏమేమి తప్పట్టాలో అన్నీ తెలుసు ఆయనకు. నిదానం ఓపిక పడుతున్నాడు. ఆ ఓపిక అనేది నీకు ఏదో ఈజీగా అయింది. నీవు చేసిన తప్పులు తప్పకుండా శిక్ష తప్పదు. ప్రభుత్వం పని తాను చేసుకొని పోతుంది, న్యాయస్థానాలు చేసుకొని పోతాయి. ఎందుకంటే ఈరోజు 44,000 కోట్ల రూపాయలు ప్రభుత్వ సొమ్ము దోచుకొని ఈడీ అటాచ్మెంట్ ఉన్నటువంటి దుర్మార్గుడవు నీవు. ఇవాళ జైల్లో 16 ఏళ్ళు మగ్గి నువ్వు ఇలా బెయిల్ పైన దుర్మార్గుడవు నీవు సిగ్గు లేకుండా చంద్రబాబులో మాట్లాడతావు. నీ మీద శిక్షలు ఉన్నాయి, నీ మీద కేసులు ఉన్నాయి. కేసులున్నోడు కేసు లేని వ్యక్తిని మీద మాట్లాడతావా? 53 రోజులు ఇలా జైల్లో ఏ తప్పు లేకుండా, అసలు తప్పనేది చెయ్యలేదు, అనవసరంగా తీసుకుపోయి జైల్లో పెట్టావు. నువ్వు అసలు మనిషిగా పశువు అడుగుతున్నా. నేను ఇలా పత్రికమ్మ అడుగుతున్నా, సిగ్గు లేదమ్మా నీకు? ఈ రోజు కూడా చంద్రబాబు నాయుడు తప్పు చేస్తుంటే ఒక్క తప్పు నిరూపించి ఈరోజు కూడా చేతకాడు. నీకు చేత కాదు, నీకు పిచ్చెక్కింది. ఖచ్చితంగా మీకు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకు నాయకులు చెప్తున్నా, మీ నాయకుడికి పిచ్చి పట్టింది. మీరు కూడా జాగ్రత్త పడకుంటే మీ గొంతులు కొట్టుతాడు. వీడు తెచ్చుకపోయి ఎర్రగడ్డ పిచ్చాస్తు నేర్పించి ఈ దుర్మార్గుని మీరే రచించుకోండి, లేకపోతే పిచ్చిగా అరుస్తాడు. కాబట్టి ఇటువంటి దుర్మార్గుడు రాష్ట్రంలో ఉన్నందుకు చింతిస్తున్నారు ప్రజలందరూ. ఈ దుర్మార్గుని ఎప్పుడప్పుడు జైలు చేస్తారా? ఎప్పుడప్పుడు సిల్వర్ బొచ్చు ఇస్తారా? ఎప్పుడప్పుడు మళ్ళా కేడీ నెంబర్ ఎంత, ఖైదీ నెంబర్ ఎంత అని చెప్పి ఎదురు చూస్తున్నారు ప్రజలు. కాబట్టి మేమంతా కోరుకుంటూ ఒకటే, మంచి పనులు చేయి, మంచి సూచనలు చేయి. చంద్రబాబు నాయుడు గురించి ఎక్కువగా మాట్లాడితే ప్రజలు నీ మీద రాళ్ళు విసురుతారు. చంద్రబాబు గురించి ఎక్కువ మాట్లాడద్దు. మా లోకేష్ గురించి మాట్లాడుతున్నావు, ఏదంటే అదే మాట్లాడుతున్నావు లోకేష్ గురించి. మా లోకేష్ ఈరోజు ఎంత తప్పిదైపోయాడు. ఇవాళ ఎక్కడెక్కడ ఏం మాట్లాడులో ఇలా చాకచక్యంగా విదేశాల్లో పోతున్నాడు. అదేవిధంగా పరిశ్రమలు తెస్తున్నాడు, 10 మందికి ఉద్యోగ అవకాశం కల్పిస్తున్నాడు. నీ ముఖానికి ఒక్క పరిశ్రమ తెచ్చావా? ఉన్న పరిశ్రమలో బయటకు అన్ని కొట్టుకపోయి నీ దెబ్బకు భయపడిపోతున్నారు. ఎందుకంటే లంచాలు. మీ దుర్మార్గులు వైఎస్ఆర్ పార్టీ సంబంధించినటువంటి దుర్మార్గులంతా ఏదైనా ఫ్యాక్టరీ పెట్టాలంటే లంచాలు అడుగుతారు, బెదిరిస్తారు. మా లంచం ఎంత, మా వాటా ఎంత అని బెదిరించేటువంటి దుర్మార్గులు ఉన్నారు. కాబట్టి ఒక్క పరిశ్రమ రాలేదు. ఇవాళ పరిశ్రమలు పిచ్చిగా వస్తున్నాయి. ఎందుకంటే ప్రభుత్వానికి ఇవాళ ఆదాయం పెంచే పరిస్థితులు చంద్రబాబు, మా లోకేష్ ఉన్నారు.
కాబట్టి మీరు కూడా నేర్చుకోవాలి. రాజకీయంగా ఎంత ఉండవచ్చు. నువ్వు వేరే పార్టీ, ఓ పార్టీ నడుపుతున్నావు, మా తెలుగుదేశం సూచనలు ఉంటే ఇవ్వు. కానీ సూచనలు చేత కాకపోతే ఒక నెల రోజులు మా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారికి వచ్చి నేర్చుకో. ట్రైనింగ్గా రాజకీయంగా నేర్చుకుంటావు. నీ ముఖానికి రాజకీయం కాదు, ఏమీ తెలియదు. చేత కాకుంటే వైఎస్ఆర్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ అద్దాలు అంతా మూసుకొని, వాకిలు మూసుకొని ఈ రాష్ట్రం వదిలిపోవడం నేను చెప్తున్నాను. డోన్ నియోజకవర్గంలో రెవెన్యూ శాఖ గత ప్రభుత్వం అవినీతి ఎక్కువ జరిగినట్టు అది ప్రభుత్వం చూసుకుంటుంది. నిజంగా అభివృద్ధి జరిగింటే డెఫినెట్గా వాళ్ళు శిక్ష తప్పదు. తప్పు చేసిన వారు ఎవడే నిరుకోక తప్పదు.